మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియాలో యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇరాన్కు ఆయువు పట్టు లాంటి కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్నటిదాకా గాల్లో నుంచి బాంబులు వేస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు ఏకంగా నేరుగా ఇరాన్ గడ్డపైకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో అమెరికా సైన్యాన్ని అక్కడికి మోహరింపజేసినట్టుగా తెలుస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా 3500 మంది కరుడుగట్టినటువంటి అమెరికా మెరైన్ కమాండోలు భయంకరమైనటువంటి యుద్ధ నౌకల ద్వారా పశ్చిమాసియాకు చేరుకోవడంతో ఏదో జరగబోతుందనేటువంటి భయం ప్రపంచ దేశాలకు పట్టుకుంది. అనుకున్నట్లుగానే కర్గ్ ఐలాండ్ను అమెరికా ఇప్పుడు స్వాధీనం చేసుకుంది. బాంబులు దాడులతో ఇరాన్ను దారిలోకి తేమని గ్రహించినటువంటి ట్రంప్ ఇరాన్ పైన ప్లాన్ బి స్టార్ట్ చేశారు. కేవలం బాంబు దాడులతో ఇరాన్ దారికి రావడం లేదని గ్రహించిన పెంటగాన్ నేరుగా భూతల దాడులకు వ్యూహం రచించింది. ఇందులో భాగంగానే జపాన్లో ఉన్న అత్యంత అధునాతన అంఫిబియాస్ యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలీని రాత్రికి రాత్రే పశ్చిమాసియాకు రప్పించారు. ఈ నౌకలో 2500 మంది మెరైన్లతో పాటు మరో 1000 మందికి పైగా అమెరికా సైనికులు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు. ట్రంప్ నోటి నుంచి ఒక్క మాట వస్తే చాలు, హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళి ఇరాన్ తీరం పైన విరుచుకుపడ్డానికి ఈ బలగాలు కాచుకొని కూర్చున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇలాంటి భారీ మోహరింపు జరగడం ఇదే తొలిసారి. ఇప్పుడు అమెరికా సైన్యం మెయిన్ టార్గెట్ కర్గ్ ఐలాండ్. ఎందుకంటే ఇరాన్ ఎగుమతి చేసే మొత్తం ముడి చమురులో 90% ఈ ద్వీపం నుంచే వెళ్తుంది. ఇది ఇరాన్కు ప్రాణవాయువు లాంటిది. కొద్ది రోజుల క్రితమే అమెరికా ఇక్కడ ఉన్న 90కి పైగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. కానీ ఆయిల్ ఫ్యాక్టరీలను మాత్రం ముట్టుకోలేదు. ఇది అమెరికా ఇచ్చినటువంటి లాస్ట్ వార్నింగ్. మమ్మల్ని రెచ్చగొడితే మీ ఎకానమీ తగలబెడతామని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పుడు ఈ 3500 మంది సైనికులతో ఆ ఐలాండ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఇరాన్కు ఆర్థికంగా ఉరితాడు బిగించాలనేది అమెరికా ఫైనల్ ప్లాన్. మరోపక్క అమెరికా ప్లాన్లన్నీ పసిగట్టిన ఇరాన్ కూడా సైలెంట్గా లేదు. ఆ ద్వీపాన్ని ఒక భయంకరమైన కోటలా మార్చేసింది. సముద్ర తీరం పొడవునా మందు పాత్రలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ అమర్చింది. దుబాయ్ లాంటి ప్రాంతాలలో ఉన్న అమెరికా బేస్ క్యాంపులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. అమెరికా సైన్యం వస్తే వాళ్ళ నెత్తురుతో సముద్రం ఎర్రబడుతుందని ఇరాన్ కమాండర్లు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అమెరికాకు ఇది అంత సులువైన ఆపరేషన్ కాదు. ఒక్క అడుగు తేడా వేసినా కూడా వేలాది మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఖాయం. మరి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో నిజంగానే కర్గ్ ఐలాండ్ను సొంతం చేసుకునే సత్తా అమెరికాకు ఉందా? మరి కర్గ్ ఐలాండ్ను సొంతం చేసుకున్నామని అమెరికా ప్రకటన వెనుక ఉద్దేశం ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.